దేవుడికి ఒక ప్రత్యేక ఆలోచన వచ్చింది. ఈ అందమైన ప్రపంచాన్ని చూసుకునే, ప్రేమించే, ఆలోచించగలిగే ఒక ప్రత్యేకమైన మనిషిని సృష్టించాలి అని. అప్పుడు దేవుడు మట్టిని తీసుకొని, చాలా జాగ్రత్తగా ఒక మనిషి రూపాన్ని తయారుచేశాడు. తల, చేతులు, కాళ్ళు, కళ్ళు, హృదయం అన్నీ అందంగా తయారు చేశాడు. అయితే ఆ రూపం మాత్రం ప్రాణం లేని బొమ్మలాంటిదే. అప్పుడు దేవుడు ఆ రూపం ముక్కులో తన జీవశ్వాసను ఊదాడు. అదే క్షణం ఆ రూపం ప్రాణంతో నిండిపోయింది. అతను కళ్ళు తెరిచాడు, చేతులు కదిలించాడు, మొదటిసారి ప్రపంచాన్ని చూశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి ఒక స్నేహితురాలు కావాలి. ఒక రాత్రి దేవుడు ఆదామును లోతైన నిద్రలో పెట్టాడు. అతను నిద్రపోతున్నప్పుడు, దేవుడు అతని ఒక పక్కెముక నుండి ఒక కొత్త రూపాన్ని సృష్టించాడు. ఆ రూపానికి దేవుడు జీవశ్వాస ఇచ్చాడు. ఆమె కళ్ళు తెరిచింది. ఆమె పేరు హవ్వ. ఆదాము నిద్రలేచి హవ్వను చూసి చాలా సంతోషపడ్డాడు. ఇది నా వెంట ఉండే స్నేహితురాలు అని ఆనందించాడు. దేవుడు వాళ్ళిద్దరినీ చూసి సంతోషపడ్డాడు. ఆయన వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఈ ప్రపంచాన్ని సంరక్షించాలి. అలా ఆదాం, హవ్వ అనే తొలి మనుషులు ప్రపంచంలో జీవడం మొదలుపెట్టారు. వారు దేవునితో మాట్లాడుతూ, ఏదెన్ తోటలో సంతోషంగా జీవించారు.